నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని. ఒక్కరోజైనా సంతోషంగా మాట్లాడారా? మీది మీ బాబాయ్ది ఒకే నక్షత్రం అనుకుంటా. మొహాలు మాడిపోయిన గారెల్లా పెట్టుకుంటారు. ఏయ్, నా గురించి నువ్వు ఏమైనా మాట్లాడు. మా బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడావో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. ఏ మీరు ఆయన తప్పుగా మాట్లాడొచ్చు గాని నేను మాట్లాడకూడదా? నేను మాట్లాడతానే, రోజుకి 1000 సార్లు మాట్లాడతాను. కానీ వారి గురించి నువ్వు మాట్లాడడానికి నీకు ఏ హక్కు లేదు. ఎంతమంది అనుకున్నా ఆయన నాకు నాన్నగారు, నీకు మావగారు. అది మర్చిపోకు. ఇంటి దగ్గర ఇద్దరు ఎంత గొడవ పడ్డా వీధిలో ఎలా ఉంటామో తెలుసా? వారికి ఎదురుగా ఇంతవరకు తల పైకెత్తి నడవలేదు. దాని పేరే రక్త సంబంధం. హలో పవిత్ర, వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఏంటి లైవ్ రిలే చెప్తున్నావా? ఎందుకు వీడియో తీసి యూట్యూబ్ లో పంపించొచ్చుగా. మీ బావదో పెద్ద వాయిస్ అని దాన్ని కాపీ కొట్టి ప్రాణం పోయడానికి అక్కడ మిమిక్రీ చేస్తా ఉంటే నువ్వు ఇక్కడ లవ్ చేస్తున్నావట్రా? ఏ అంత ప్రేమ ఉన్నవారు వెళ్ళి ఆయనతోనే మాట్లాడొచ్చుగా. ఇప్పుడు నా నోరు మూయించడానికి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఏదో ఒక రోజు వారు నన్ను బాబు అని పిలవకపోతారా? నేను వారిని నాన్న అని పిలవకపోతానా? ఏంట్రా మావా ఓ అని ఎక్కేడుస్తాడు అనుకుంటే ఫీలింగ్స్ ని కేసరి పౌడర్ కు మళ్ళీ లైట్ గా చిలికించిపోతున్నాడు. ఎక్కి ఏడవడానికి ఆయన ఉన్న ఆడపిల్ల మగాడ్రా, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏకాంతంగా ఏడుస్తాడు. వర్కౌట్ అవుద్దంటావా? నేనే వెళ్ళి మాట్లాడితే అవసరమైతే వాడే వచ్చి మాట్లాడతాడు. ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఇక జీవితంలో కలవడం కుదరదేమో. ఏమైనా వయసులో పెద్దవాణ్ణి, మనమే ఓ మెట్టు దిగితే మంచిది. నన్ను క్షమించండి నాన్న. లేదురా, నాదే తప్పు. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. చెడు బాధలు విన్నారంటే ఎవరికైనా తప్పదు కష్టం. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. బాగున్నారా నాన్న? నువ్వు బాగుందాక ఇక ఒకటే జాలి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పులుసు పోతుంది, ఆ ఇంటి నుంచి ఇంటికి రసం వస్తుంది. ఆల్ హ్యాపీస్. మరో ముఖ్యమైన విషయం, మీ ఆయన కళ్ళ ముందు జామెట్రీ బాక్స్, పెన్సిల్, బల్బ్ ఇలాంటివి ఏమి ఉంచొద్దు. మళ్ళీ గొడవ పడ్డారంటే కలపడం మహా కష్టం. ఏమంటావు మావా? వాళ్ళు నడి రోడ్డులో కౌగిలించుకుంటున్నారు, వీళ్ళు కళ్ళతో కౌగిలించుకుంటున్నారు. కౌగిలింతల కుటుంబం. మనుషుల్లో ఉండే నేను అనే అహం మాత్రం నశిస్తే మనుషులు మహనీయులవుతారు. కలిసి జీవించడంలో ఉన్న ఆనందమే వేరు. రా. నా మొబైల్లో ఉన్న ఫోటోలన్నీ అది లవ్ చేస్తుంది శ్రీనివాస్. వాడికి చూపించి నాతో ఫ్రెండ్ అనంటూ రెస్టారెంట్, కాఫీ షాప్, షాపింగ్ మాల్ తిరిగిందనంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే లవర్ గురించి తప్పుగా చెప్తే ఎవడి బుర్రకి ఎక్కదు. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. మరి బుద్ధికి మాత్రం ఎక్కుతుందా? కానీ శ్రీనివాస్ వాళ్ళ నాన్న పెద్దవాడుగా, ఆయనకి బుర్ర ఉంది కదా. ఆయన బుద్ధికి ఎక్కిస్తే వాడి బెజవాడ అడ్రస్ తెలుసుకున్నా మావా.
పవిత్ర బూస్ట్ సూపర్ గా ఉంది. ఇది టీరా? అది బూస్టే, నీకిచ్చిందే టీ. నాకు టీయా? పెళ్ళాక నాకు మంచి ఇస్తావా అమ్మా? లవ్ సక్సెస్ అవగానే ఎంత తేడా. రే మా లవ్ ఎక్కడ సక్సెస్ అయిందిరా? ఇప్పుడే విడిపోయిన 2 కుటుంబాలు కలిపాం, ఇక మేము కలవడమే పెద్ద సమస్య. ఏంట్రా కొత్త కదా? పవిత్ర మేనమామ ఎవరైనా చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయి వస్తున్నాడా? అది కాదురా, మా నాన్నదే పెద్ద సమస్య. ఆయన ఒప్పుకోవాలి కదా. మా అక్క లవ్ చేసినందుకే ఆయన ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసా? ఎంత పొగర కాకపోతే మనం బతికొండగానే ఇది ఎంత పనిచేస్తుంది. ఊరు పేరు తెలియని వాడితో పరిచయమే తప్పు. పైగా రిజిస్టర్ మ్యారేజ్ ఒకటే. వదలరా, వదలు. ఒప్పుకోరన్న భయంతో మీకు చెప్పలేదు నాన్న. మాట్లాడుకో. తొలిచూరు బిడ్డవని ఎంతో ప్రేమగా పెంచినందుకు నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇకని మోహనా చూపించుకో. ఏమండి, నేను ఈ పని చేయడం తప్పే. ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే నిన్ను